ఓకే. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మృగశిర కార్తీ కదా. మృగశిర కార్తీ రోజు ఏం చేస్తారంటే వ్యవసాయదారులు ఈరోజు చేపలు వండుకొని మా ముదిరాజులు అయితే ఖచ్చితంగా చేపలు వండుకుంటారు ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే ఖచ్చితంగా చేపలు వండుకుంటారు. ఎందుకంటే మేము మాకు ఊళ్ళల్లో చెరువులు ఉంటాయి. చెరువులలో చేపలు ఇడుచుకునేది మేమే. మా వాళ్ళు చాలామంది చేపలు కూడా అమ్ముతారు, ముదిరాజు వాళ్ళు. అయితే మేమంటే నాన్ వెజ్ తినమనుకో, మా వాళ్ళందరూ నాన్ వెజ్ తినేటోళ్ళే. అయితే ఈరోజు మృగశిర కార్తీ రోజు కాబట్టి ఈరోజు చేపలు అందరూ తింటారు. అదేవిధంగా ఈరోజు వ్యవసాయదారులందరూ ఇంకా పంట పొలాల్లో ముహూర్తం చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటారు. అట్లాగే ఈరోజు ఏం చేస్తారంటే, మేమైతే చిన్నప్పటి నుండి మా డాడీ నేర్పించింది ఏంటంటే, ఈరోజు మృగశిర కార్తీ రోజు నైటుకు అన్నం తిని పడుకునేటప్పుడు వాటర్ తాగమంటుండే మమ్మల్ని మా నాన్న. తాగమని ఇగో నేను బెల్లం దంచుతున్నా కదా, ఇట్లా బెల్లం దంచిపించి ఇందులో కొంచెం ఇంగు వేసుకొని అవి రౌండ్గా ముద్దలో కట్టి మింగిపిస్తుంది అనమాట. అట్లా మింగడం వల్ల చలికాలంలో వర్షాకాలంలో చలి బాగా పెట్టదంట. కొంచెం నడుములకి పట్టు కూడా ఉంటుందంట వ్యవసాయం చేసే వాళ్ళకి. అందుకనే మృగశిర కార్తీ రోజు అందరూ ఊళ్ళలో అయితే మేమైతే అందరము దంచుకుని తినేవాళ్ళం అన్నమాట. నేను కూడా మా పిల్లలకి మన సాంప్రదాయ పద్ధతులు అలవాటు చేయాలని బెల్లం అయితే దంచుతున్నా. ఇప్పుడు నేను కూడా బెల్లం దంచి ముద్దలు కట్టి మా పిల్లలకు తినిపిస్తా. చూడండి, వీడియో పెడతాను. బెల్లం అయితే దంచుతున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఇంకో బెల్లం ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఇంగు బెల్లం తినండి, మంచిది. రోజు తినేది వేరు, ఈరోజు తినేది వేరు. ఈరోజు మృగశిర కార్తీ కాబట్టి ఈరోజు ఇంగువ తినాలి ఖచ్చితంగా. నేను ముద్దలు కడతాను, చూడండి మీరు ఎలా కడతాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా ముద్ద కట్టుకోవాలన్నమాట. కట్టుకొని ఇట్లా అనుకొని ఇంగువ ఈరోజు ఎక్కువ తినొద్దంట. కొంచెం ఇందులో వేసుకొని అది స్మెల్ రాకుండా ఇలా ముద్దలు కట్టుకోవాలి. బయటికి అంటనియొద్దు, ఎందుకంటే ఇది చేదు ఉంటుంది కాబట్టి. పచ్చి ఇంగువ ఉడకంది కాబట్టి. ఇలా చూడండి. ఇక ఇట్లా ముద్దలుగా కట్టుకోవాలి ఫ్రెండ్స్. చిన్న గోటీలలాగా కట్టుకోవాలి. ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా ఇంట్లో అయితే ఊళ్ళో చాలామందే ఉంటారు, 20 మెంబర్స్ ఉంటాం మేము ఈడ సిటీలో కాబట్టి నేను, మా సారు, మా పిల్లలు నలుగురమే ఉంటాం కాబట్టి నేనైతే 4 ఇంగువ లడ్డూలు కట్టున్నా అంతే. చూడండి, ఇట్లా కట్టుకోవాలి మీరు కూడా. వాటర్ తాగొద్దట ఇవి తిని. వాటర్ అస్సలు తాగొద్దు. వాటర్ తాగాలంటే ముందే వాటర్ తాగండి. మరి స్మార్టీ అయితే ముందే వాటర్ తాగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అన్నీ అడ్వాన్స్ పనులే ఉంటాయి స్మార్టీవి. ఎట్లుంటుందో అని భయపెట్టించుకుంటుంది. అది కాకుండా ఈరోజు మృగశిర కార్తీ కదా. ఈ కార్తీ రోజు చేప మందు కూడా వేస్తారు. సిటీలో చాలామంది చేప మందు కూడా వెళ్తారు. ఈరోజు వేసిండొచ్చు. దమ్ము దగ్గు కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా వెళ్తారనమాట చేప మందు కోసము. వేసి ఉంటారు ఈరోజు చేప మందు, అది కూడా తింటారనమాట.
నేనైతే ముద్దలు కడుతున్నా, కట్టడానికి ట్రై చేస్తున్నా. కానీ ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వస్తుంది, రావట్లేదు. ఉండు ఇట్లా అయ్యకు చిన్న. కొంచెం వేసిన. నేను చిన్నదాన్ని కాబట్టి నాకు ఇంతే లడ్డు కట్టు. ఇది ఒక ఔషధం అన్నమాట. ఇది ఔషధం లాగానే తీసుకోవాలి. ఈరోజు తినడం కంటే ఈరోజు స్పెషల్ అనమాట ఇంగువ తినడం. ఇది మంచిగా కట్టవా డాడీది? అమ్మ నాకు చిన్న లడ్డు చేసి ఇవ్వ. బెల్లం లడ్డు. ఇక చూడండి, మేము 4 మెంబర్స్ కాబట్టి ఒకటి కొంచెం పెద్దగా వచ్చింది, 3 చిన్నగా ఉన్నాయి. ఇలా కట్టుకొని తినేసేయాలన్నమాట. నాన్న మింగేసేయాలి. నేను తింటా. స్మార్ట్గా వేసేస్తున్నా అనాలి. మింగేసే మింగిపోయి నువ్వు వీడియోది అక్కకి ఏదో ఆన్ చేసినావా? ఇది పండుగ మింగేసే. ఇదొకటి మా సార్కు. ఓకేనా? నేను ఇప్పుడే వీడియో పెడతాను, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్, గుడ్ నైట్. మా పండక్కైతే మింగడం మింగడానికి వస్తలేదు చూడండి. నాన్న తంటాలైతే పడుతుంది చూడండి. ఎట వెళ్ళిపోతుంది. మింగినవా? చూడండి ఫ్రెండ్స్, కొంచెం బెల్లం వేస్తా. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, మా పండుగైతే చాలా కష్టం అయిపోయింది. కొంచెం బెల్లం వేసుకో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, సీ యూ. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ ఇంగువ లడ్డూలు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. లాస్ట్కి అయితే మా పండు కామెడీ ఉంటుంది చూడండి.